అన్అపాలజెటిక్ సనాతనం చెప్పుకున్న పవన్ కళ్యాణ్ సొంత ఇలాకాలో మరొక అపచారం జరిగినట్టుగా భావిస్తున్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ఘటన తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. అదేంటి, తెలంగాణలో విషయం వెలుగులోకి వస్తే పిఠాపురానికి సంబంధం ఏంటి, అది పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అంశం ఎట్లా అవుతుంది? ఇదే కదా అనుమానం. తెలంగాణలో రాచకొండ పోలీసులు హైవే మీద ఒక వాహనాన్ని ఆపారు. వాహనాన్ని చూస్తే చుట్టూ అరటాకులు కప్పేసి అరటి గెలలతో నిండుగా కనిపిస్తుంది. ఇది ఒక పెద్ద అరటి లోడు వేసుకుని వెళ్తున్నారేమో అని ఎవరికైనా అభిప్రాయం కలిగేలా ఉంది. కానీ తీరా చూస్తే వాహనాన్ని నడుపుతున్నటువంటి డ్రైవరు, ఆ క్లీనరు, వాళ్ళిద్దరి తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో పంతంగి టోల్గేట్ దగ్గర పోలీసులు వాళ్ళిద్దరిని దింపి ఆ వాహనాన్ని తనిఖీ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పుష్ప సినిమా తరహాలో పెద్ద స్థాయిలో స్మగ్లింగ్కి పాల్పడుతున్నట్టుగా వెల్లడైంది. ఏకంగా పిఠాపురం నుంచి గోవులని వ్యాన్లో ఎక్కించుకుని అదొక అరటి లోడు అనేటంత రీతిలో కలరింగ్ ఇచ్చి అరటి లోడు మాదిరిగా ఆ గోవులన్నింటినీ కబేళాకు తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇది చాలా చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఒకవైపు సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయం అని చెప్పుకుంటున్నారు. సనాతన ధర్మం కోసం తాను ఏదైనా చేస్తాను అని అంటున్నారు. కానీ ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే ఈ ఆవులన్నీ నేరుగా కబేళాకి తరలిస్తున్నటువంటి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ రీతిలో ఇంత పెద్ద సంఖ్యలో ఒక పుష్ప తరహా స్మగ్లింగ్ వ్యవహారం నడుస్తుంటే మరి ఏం చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? తన సొంత నియోజకవర్గం నుంచే ఇదంతా సాగుతుంటే ఉప ముఖ్యమంత్రి పాత్ర ఎంత? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతోంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అభిప్రాయమే కాదు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా మెయింటైన్ కావట్లేదు అంటూ నేరుగా పవన్ కళ్యాణే బహిరంగంగా వాపోయారు. అలాంటి పిఠాపురం నుంచి ఆవులు అక్రమ రవాణా సాగుతున్నటువంటి వ్యవహారం చాలా చాలా ఆశ్చర్యంగానూ అందరినీ విస్మయపరిచే రీతిలోనూ నడుస్తుంది. ఇంత పెద్ద స్థాయిలో గోమాఫియా నడుస్తుంటే మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు? పిఠాపురం వేదికగా ఇప్పటికే మట్టి మాఫియా ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. రేషన్ బియ్యం మాఫియా బయటపడింది. ఇప్పుడు గోవులు తరలించే ముఠాలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నాయి. ఇంత అడ్డగోలు వ్యవహారాలు అడ్డం దిడ్డంగా నడుస్తుంటే ఇక పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తాం అని పవన్ కళ్యాణ్ మాటలకు అర్థమేంటి? ఇదేనా మోడల్? అక్రమాల్లో, అడ్డగోలుతనంలో, అడ్డం దిడ్డంగా సాగడంలో ఇందులో పిఠాపురాన్ని ఏమైనా మోడల్గా మార్చేసే ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ పూనుకుంటున్నారా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రతిపక్షం నుంచి వస్తున్నాయి. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? వాస్తవానికి ఏడాది అవుతున్న తర్వాత కూడా ఆ నియోజకవర్గంలో పట్టుమని అరడజన్ రోజులు కూడా ఆయన కేటాయించిన సందర్భాలు లేవు. కాబట్టే పిఠాపురంలో అన్నీ అదుపు తప్పుతూ వ్యవహారం అంతా గందరగోళంగా మారుతూ ఏదో ఒకరిద్దరు కొంతమంది వ్యక్తులకు ఇష్టారాజ్యంగా మారిపోయింది అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒకవైపు ఏమో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ, ఎస్విఎస్ఎన్ వర్మ వాళ్ళనందరినీ దూరం పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ, రెండో వైపు జనసేనలో ఉన్నటువంటి ఒకరిద్దరు నేతల పెత్తనంతో మొత్తం పరిస్థితిని అదుపు తప్పేదానికి కారణమవుతున్నారా అనేటువంటి సందేహాలు బలపడుతున్నాయి. ఎక్కడో తెలంగాణలో గోవులు పట్టుబడితే వాటికి కూడా పిఠాపురంతోనే ముడిపడి ఉన్నటువంటి వైనం అత్యంత ఆందోళన కలిగించే స్థాయిలో కనిపిస్తుంది. పిఠాపురం పరువు తీస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ ధోరణిని, ఈ తీరుని ఇప్పటికైనా అడ్డుకట్ట వేసి పిఠాపురం పరువు నిలబెట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది.